హాయ్ గాయ్స్! నేను జర్మనీలో ఒకటి అబ్జర్వ్ చేశాను. అదేంటిదంటే ఇక్కడ వాటర్ బాటిల్స్ అనేది పడేయకుండా రీసైకిల్ చేసుకోవచ్చు. రీసైకిల్ చేస్తే మనకెంతో కొంత మనీ పే బ్యాక్ అనేది వస్తుంటది. ఇప్పుడు మేము ఆ వాటర్ బాటిల్స్‌ని అలా యూజ్ చేసి మనీ పే బ్యాక్ చేసుకోవడానికి ఎళ్తున్నాము. ఇది ఎక్కడ చేసుకోవచ్చు అంటే ఏ సూపర్ మార్కెట్‌లో అయినా ఈ రీసైక్లింగ్ అనేది చేసుకోవచ్చు. మేము మా హౌస్‌కి నియర్‌గా ఉన్న సూపర్ మార్కెట్‌కి అనేది ఇప్పుడు వచ్చేసాము. ఇక్కడ ఇన్‌సైడ్ ఉంటది సూపర్ మార్కెటు. ఇప్పుడు ఆ సూపర్ మార్కెట్‌లో మేము రీసైకిల్ ఎలా చేస్తాము, ఏందని ఫుల్ డీటెయిల్స్ నేను చూపిస్తాను. మేము ఇక్కడ కాఫ్‌లాండ్ అనే సూపర్ మార్కెట్‌కొచ్చాము. ఇక్కడ మేము షాపింగ్ కార్ట్ తీసుకోవాలంటే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. €1 కానీ, 50 సెంట్స్ కానీ, €2 కానీ పే చేసి తీసుకోవాలి. మేమిక్కడ €1 పే చేసి ఇప్పుడు తీసుకున్నాము. మనకి మళ్ళీ అది ఆ యూరో అనేది రిటర్న్ వస్తది. మనం మళ్ళీ తీసుకొనొచ్చి షాపింగ్ కార్ట్ అక్కడే పెట్టేసి లాక్ ఏసామంటే మన యూరో మనకొస్తది. ఇప్పుడు అట్లాగే ఇన్‌సైడ్‌కెళ్తున్నాము. ఈ మిషన్‌లోనే ఇప్పుడు మనం బాటిల్స్ అనేది వేసి మనం మనీ అనేది తీసుకుంటాము. ఆ మనీ ఎంతొస్తది ఏందని చెప్పి చూద్దాము. ఒక బాటిల్‌కి ఇక్కడ €0.25 అనేది వస్తున్నాయి. ఇక్కడ ఓన్లీ ప్లాస్టికే కాకుండా టిన్ బాటిల్స్ కానీ, గ్లాస్ బాటిల్స్ కానీ ఇవన్నీ రీసైకిల్ చేసుకోవచ్చు. వాళ్ళు ఆల్రెడీ మనం బాటిల్ తీసుకునేటప్పుడు ఎక్స్ట్రా అనేది పే చేపించుకుంటారు. ఆ ఎక్స్ట్రా అమౌంట్ ఏందంటే మనం ఇంకా బాటిల్స్ అనేది పడేయకుండా తెచ్చి ఇక్కడ రీసైకిల్ చేసుకున్నామంటే మన అమౌంట్ అనేది మనకి రిటర్న్ బ్యాక్ వస్తది. అంతేగాని వీళ్ళేదో మనకిస్తున్నారు అని చెప్పేం కాదు. మేమిక్కడ వాటర్ బాటిల్ అనేది రివర్స్ పెట్టి ట్రై చేసాము. కానీ తీసుకోలేదు. ఆ క్యాప్ అనేది పైకి పెట్టి ఏస్తేనే అది యాక్సెప్ట్ చేస్తుంది. అలాగే ఏసి మేము రిమైనింగ్ అమౌంట్ అనేది తీసుకున్నాము. ఇక్కడ టోటల్‌గా మేము 12 బాటిల్స్ యూజ్ చేసాము. మాకు €3 అనేది వచ్చాయి. ఈ యూరోస్ కూడా ఏందంటే మనకి అమౌంట్ రూపంలో ఇవ్వకుండా వాళ్ళు ఒక స్లిప్ అనేది ఇస్తారు. ఆ స్లిప్ అనేది సూపర్ మార్కెట్‌లో మనం సబ్మిట్ చేస్తే మనకనేది అమౌంట్ అనేది వస్తది. ఫైనల్‌గా ఇలాగ మా బాటిల్స్ అనేది మేము రీసైకిల్ అనేది చేసాం.